చేయాలి. కానీ ఏ ప్రార్థనగా వింటాడు, అన్ని ప్రార్థనలు వింటాడు. దేవుడు న్యాయమైనది మాత్రమే చేయగలుగుతాడు. డియర్ ఫ్రెండ్స్, సిస్టర్స్, బ్రదర్స్, మీరు ఏదైనా కావచ్చు, నిస్వార్థమైన ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. న్యాయమైన ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. అది దానికి జవాబు కంపల్సరిగా ఉంటుంది, లేట్ అయినా సరే. చూడండి, హేబేలు చనిపోయినప్పటికీ ఆయన రక్తము, చూడండి, ఆదికాండంలో కయ్యేను సొంత తమ్ముని చంపినప్పుడు ఆదికాండం అధ్యాయంలో, మరి ఇక్కడ చనిపోయిన హేబేలు ఆయన రక్తం హెబ్రేలు పత్రికలో, మరి హేబేలు నీతిమంతుడు కాబట్టి నీతివంతుని ప్రార్థన నేను విని ఉంటున్నాను అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను నా ప్రియమైన సంగమ డియర్ ఫ్రెండ్స్? దేవుడు అన్ని ప్రార్థనలు వింటాడు. అన్నీ తెలుసు ప్రభుకి. మన హృదయంలో, మన ఆలోచనలో, మన తలంపులు ఏం చేస్తున్నామో అన్నీ కూడా వింటాడు. కానీ నిస్వార్థమైనది, న్యాయమైన ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు ఉంటుంది. మంచిగా లేట్ అయినప్పటికి కూడా క్షేమంగా దేవుడిచ్చి జవాబుకి ఫలితాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి మన ఇష్టాల కోసం, మన స్వార్థాల కోసం, అనేక రకాల విషయాల కోసం జ్ఞానం లేకుండా మూర్ఖంగా అసూయ ద్వేషాలతో ప్రార్థనలు చేయడం టైం వేస్ట్ చేసుకుంటారు. సో కాబట్టి నిస్వార్థమైనదిగా మనం ప్రార్థన చేసినప్పుడు, న్యాయమైనదిగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వింటాడు. దానికి జవాబు వచ్చి తీరుతుంది, లేట్ అవ్వదండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అంటే దేవుని దగ్గర గడుపుతున్నప్పుడు మనం ఎలా ఉంటున్నామో, మనం ఏ విధంగా వెళ్తున్నామో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో అన్ని విషయాలు కూడా మనం గమనించుకోగలుగుతాం. మరి వాటిని సరి చేసుకోగలుగుతాం. అందుకే ప్రార్థన అనేది ఎలా పడితే అలా చేయొద్దండి, ఆలోచన చేయండి. అది ఎవరి కోసమైనా సరే, మన ఇంట్లో వాళ్ళ కోసమైనా సరే, బయట వాళ్ళ కోసమైనా సరే, సేవ కోసమైనా సరే, స్వార్థ కోసమైనా, సంఘం కోసమైనా, దేనికైనా సరే, అది ఎలా చేస్తున్నాం అనే విషయాన్ని ఇష్టం లేనప్పుడు, ఒకరికి మేలు జరగాల ప్రార్థన చేస్తే అని మీకు ఇష్టం లేనప్పుడు దేవునికి సమర్పించుకోవచ్చు. దేవుడు ఆపడండి. ఎందుకంటే మనం వాళ్ళకి మేలు జరుగుతుందన్నా దేవుడు చేయాలనుకుంటే జరుగుతుంది. దేవుడు వద్దనుకుంటే నువ్వు మేలు జరగాలనుకున్నా జరగదు. అందుకే దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు. మనం ఆయన దగ్గరికి చెప్పుకుంటున్నప్పుడు అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా తెలియపరుస్తున్నప్పుడు దేవుడు విని ఖచ్చితంగా మనకి జవాబుని ఇస్తారండి. కాబట్టి విషయాన్ని గమనించి మరి దేవునితో అన్ని విషయాలను మరి యథార్థంగా, న్యాయంగా ఆయనతో మొరపెట్టుకొని అన్ని విషయాలు కూడా మీరు ముందుకు వెళ్ళాలని, మరి ప్రార్థనలో ఆత్మీయ స్థితిలో ఎదగాలని, మరి వాట్సాప్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా మరి గమనించండి. మంచి విషయాల దగ్గరికి తండ్రిగా రాలేరు, అయినప్పటికీ దేవుడు తీసుకొస్తాడు. వినండి, విని మరి వదిలేయద్దండి. మీ హృదయాలు మార్చుకోండి, మీ మనసులో మార్చుకోండి, మార్గం మార్చుకోండి. యేసు ప్రభు ఓన్లీ మార్గం అండి, మోక్షానికి మార్గం, సత్యము, జీవము, మార్గము, మోక్షం. సో అలాంటి మంచి యేసుని అందరూ కలిగి జీవించాలని, అందరూ ఆయనతో నడవాలని మరి అన్ని విషయాలు తెలియపరుస్తూ, ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైనది. మంచిగా చేస్తున్నప్పుడు దేవుడు వింటానండి. వీటిని గమనించి మరి ఈ మాటలు విన్నందుకు మీకు కృతజ్ఞత తెలుసుకుంటూ, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. మీ సరస్వతి అంతయకృప. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అనేక తెలియపరచండి. చూడండి, వదిలేయద్దండి, చాలామంది ఉంటున్నారు. ఓకే, బాయ్ బాయ్. God bless you.